బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోయిన ఆదివారం మా జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కాంగ్రెస్ పెట్టి చేయడం జరిగింది. అక్కడ సస్పీషియస్ పర్సన్స్ ఎవరన్నా గాంజా హ్యాబిట్ అలవాటు ఉందా అని చెప్పేసి గాంజా కిట్స్ ఉన్నాయి పోలీసులు లేదు మా దగ్గర. ఇప్పుడు ఎవరన్నా పట్టుకొని చెక్ చేస్తే ఆ గాంజా కిట్ చెక్ చేస్తే వాళ్ళు గంజా కన్జ్యూమర్ చేస్తున్నారా లేదా విషయం తెలిసిపోతుంది. అందులో భాగంగా చెక్ చేస్తే ఒకటి పాజిటివ్ వచ్చింది. అతను హ్యాబిచువల్గా అప్పుడప్పుడు తాగేవాడు. ఏంటి అని పూర్తిగా విచారిస్తే గాంజా ఎక్కడ చుట్టిందో ఎక్కడ ఉందో చందనప్రియ ఎస్ఐ బైరెడ్డిపల్లి కరెక్ట్గా ఇంట్రాగేషన్ తీసుకొని అతన్ని ఓన్లీ హ్యాబిచువల్ అతని సెల్లర్ కాదు, అది అడిక్షన్ పర్సన్ గుర్తించి ఎవరైతే సెల్లర్ ఉన్నాడో వాళ్ళ అడ్రస్ తీసుకొని సరైన నిఘా పెట్టి వాళ్ళ మీద ఈరోజు మార్నింగ్ 2.5 కిలో గాంజాని వ్యక్తిని రెడీ హార్డ్గా పట్టుకోవడం జరిగింది. అతను విచారిస్తే బైరెడ్డిపల్లి కూటలవంకపల్లి విలేజ్. అతను లారీ క్లియర్గా పనిచేస్తున్నాడు. లారీ క్లియర్గా పోయినప్పుడు ఆ బలిస్తా దగ్గర తీసుకొని ఎక్కడ తీసుకొచ్చామని చెప్తున్నాడు. చిన్న చిన్న ప్యాకెట్లు కానీ అతని దగ్గర ఆ కన్జ్యూమర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఇట్లా పట్టుకోవడం జరిగింది. కన్జ్యూమర్స్ ఎవరైనా సరే ఉన్న డీటెయిల్స్ మీరు ఇచ్చినా కూడా వాళ్ళ ద్వారా మాకు సెల్లర్స్ ఇస్తారు. దయచేసి విలేజెస్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మీ దగ్గర అడిక్షన్ అయిన పర్సన్స్ ఎవరైనా గాంజా అడిక్షన్ పర్సన్స్ ఇచ్చినా సెల్లర్స్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాము. యాక్చువల్గా చాలామందికి సెల్లర్స్ గురించి అవగాహన లేకపోతే ఇప్పుడు అడిక్టెడ్ పర్సన్ గురించి ఐడియా ఉంటుంది. సార్ వాడు తాగుతున్నాడని మా దగ్గర స్పెషల్ కిట్స్ ఉన్నాయి. అప్పుడు చెక్ చేస్తే మాకు ఒక హాఫ్ అన్ అవర్ తెలిసిపోతుంది వీడు అడిక్షన్లో ఉన్నాడా లేదా, గాంజా తీసుకున్నా లేదా అని. సో ప్రివెన్షన్ మెథడ్లో భాగంగా అన్ని పోలీస్ స్టేషన్కి ఈ కిట్ జిల్లా ఎస్పీగా సప్లై చేయడం జరిగింది. అందులో ఫస్ట్ టైం ఇచ్చిన 1 వీక్ లోపల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఈ కిట్స్ ఉపయోగించుంటాం విలువలుగా. ఎక్కడ డౌట్ ఉన్నా, ఏ రౌడీ చేయడం డౌట్ ఉన్నా, ఏ కాలేజ్ యూత్ పిల్లల డౌట్ ఉన్నా చెక్ చేస్తాము. ఆ ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తాము. కౌన్సిలింగ్ డీహార్డినేషన్ సెంటర్లో జాయిన్ చేపిస్తాము. మీ పిల్లలు కానీ మీ సొసైటీ ఎవరైనా కానీ అలవాటు ఉన్న పిల్లల సమాచారం సాక్షన్స్ ఉంటాము. అట్లాగే సెల్లర్స్ మీద కఠినమైన చర్య తీసుకుంటాము. చంద్రప్రియ ఈ అమ్మాయి ప్రొబేషన్ వస్తాయి. బట్ చిన్న కన్జ్యూమర్ని పట్టుకొని సక్సెస్ఫుల్గా ఈ గాంజా 2.5 కిలో పట్టుకున్నానికి ఆమెను ఆమె సిబ్బందిని ప్రశంసిస్తున్నా. గుడ్ వర్క్, థ్యాంక్ యూ. వాల్యూ 50,000 రూపాయలు ఉంటుంది. చెప్పాను కదండి ఇందాక. ఇతను క్లీనర్ అయితే కాశీ వాళ్ళ వెహికల్లో పోయాడు. వస్తూ ఒడిశా దగ్గర తీసుకొచ్చా అన్నాడు. దానిపై ఇంకా పూర్తి విచారణ చేయాలి. గతంలో కూడా ఏమైనా తీసుకొచ్చాను. ఇదే ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ అఫెండర్ ఇతని మీద. ఇది నాన్ బెయిలబుల్ కేసెస్. దీంట్లో ఆ క్వాంటిటీని బట్టి శిక్షలు ఉంటాయి. ఆ క్వాంటిటీని బట్టి వాడు సప్లై చేసే దాన్ని బట్టి హ్యాబిచువల్ని బట్టి శిక్షలు ఉంటాయి. 7 years పైన కన్విక్షన్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి.